యుద్ధం మరో మలుపు తీసుకుంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు యెమెన్ హౌతీలు కూడా రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసిన హౌతీలు గల్ఫ్ను మరింత అగ్నిగోళంగా మార్చారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూతపడగా ఇప్పుడు హౌతీల దాడితో బాబ్ అల్ మందబ్ అనే జలసంధి కూడా ప్రమాదంలో పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. యెమెన్కి చెందిన హౌతీ తిరుగుబాటు దళాలు ఇజ్రాయెల్పై భారీ క్షిపణి దాడి చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడి చేసిన తర్వాత మొదలైన యుద్ధంలో ఇప్పుడు హౌతీలు ప్రవేశించారు. దక్షిణ ఇజ్రాయెల్లోని సైనిక లక్ష్యాలను టార్గెట్ చేస్తూ బాలిస్టిక్ మిజైళ్లను వరుసగా ప్రయోగించామని హౌతీలు ప్రకటించాయి. హౌతీల దాడితో బీర్షెబా ప్రాంతంలో సైరన్లు మోగగా ఇజ్రాయెల్ ఒక మిజైల్ను అడ్డుకున్నట్లుగా తెలిపింది. మా లక్ష్యాలు నెరవేరే వరకు దాడులు కొనసాగుతాయని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ హెచ్చరించారు. ఇప్పటి వరకు యుద్ధానికి దూరంగా ఉన్న హౌతీలు ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగటం మిడిల్ ఈస్ట్ పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. హౌతీల ప్రవేశంతో యుద్ధ ప్రభావం తీవ్రతరమైంది. రెడ్ సీ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు $1 ట్రిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ఎర్ర సముద్రంలో బాబ్ అల్ మందాబ్ అనేది కీలకమైన జలసంధి. ఈ జలసంధిపై హౌతీలు పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారు. ఈ జలసంధి ద్వారానే ఇజ్రాయెల్ దాదాపు 30% వ్యాపారం చేస్తుంది. ఇక బాబ్ అల్ మందబ్ జలసంధిని మూసేయటం కూడా తమ టార్గెట్లో ఉందని హౌతీలు ప్రకటించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద హెచ్చరికగా మారింది. ఇది జరిగితే హర్మూజ్ జలసంధి, సుయాజ్ కాలువతో కలిసి 3 కీలక వాణిజ్య మార్గాలు సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. మొత్తానికి ఈ యుద్ధం ఇప్పుడు ప్రాంతీయ ఘర్షణ నుంచి ప్రపంచ స్థాయి సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. హౌతీలు రంగంలోకి దిగటంతో ఈ యుద్ధం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.